అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ముద్దుర్తి గ్రామం. చాలా అందమైనటువంటి లొకేషన్. మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అసలు ఈ లొకేషన్ గురించి మీరు నిజంగా మీ అందరూ కూడా అబ్జర్వేషన్ చేస్తూ రావాలనిపిస్తుంది. మీకు ఇక్కడ విశిష్టమైనటువంటి ప్రదేశం. ఇది ఎంత విశిష్టతో 3 విశిష్టతలు కలిగి ఉన్నటువంటి ప్రదేశం. 1 సంగమం, 2 పంచతీర్థ, 3 కాశీ క్షేత్ర. అంటే ఈ 3 గురించి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా కాశీ క్షేత్రం అని ఎందుకంటున్నామంటే శివాలయం, అక్కడ ఏదైతే ప్రధానమైన శివాలయం ఉందో ఆ ప్రధానమైనటువంటి సంగమేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని కృష్ణుడు అన్నైనటువంటి బలరాముడు నిర్మించినటువంటి దేవాలయం. ఈ దేవాలయం తదనంతరం ఆ యొక్క సంగమేశ్వర స్వామి వారికి పూజలు ఎవరు చేశారంటే పిప్పల మహాముని. పిప్పల మహాముని మీకు బాగా మీ అందరికీ చాలామంది తెలుసు. ఈ పిప్పల మహాముని ఈ ఎదురుగా వెనక కనిపిస్తుంది. ఈ కొండ మీద తపస్సు చేస్తూ ఈ శివుడికి ఆయన అభిషేకం చేసుకుంటూ ఉండేవారు. అటువంటి దేవాలయం పరమట దిక్పాదంలో ఉంది. అంటే పరమట ముఖంగా ఉంది. మీకు పరమట ముఖంగా ఉండే దేవాలయం కాశీలో కనిపిస్తుంది. అదే కాశీలో దేవాలయానికి మీకు దక్షిణ దిక్పాదంలో శ్మశానం ఉంటుంది. చెప్పండి, ఇటువైపు మీకు కనిపిస్తుంది శ్మశానం ఇది. కాబట్టి అందుకే కాశీ క్షేత్రం అయింది. ఇంకొకటి ఏంటంటే పంచతీర్థం అన్నాం కదా. పంచతీర్థం అంటే మీకు అక్కడ ఈ కొండకి ఆ గుడికి ఆ 2 కొండలకి మధ్యలో అక్కడ మీకు 5 నదులు కలుస్తున్నాయి. ఆ 5 నదులు కలిసే ప్రదేశంలో సరస్వతీదేవి స్నానం చేసింది. అందుకనే దీనికి శారదా నది అని కూడా పేరు వచ్చింది. సంగమం ఎందుకంటున్నామంటే ఈ 5 నదులు కలిసి 3 పాయలుగా విడిపోయాయి. కాబట్టి ఆ 3 పాయలుగా విడిపోయినటువంటి ప్రదేశంలోనే సరస్వతీదేవి స్నానం ఆడింది. అందుకే దాన్ని సంగమం అంటాం. కాబట్టి ఇటువంటి గొప్ప మూడు విశిష్టత కలిగినటువంటి పుణ్యక్షేత్రం మీకు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఏ దేవాలయం ఒక విశిష్టత కలిగి ఉంటుంది. కానీ ఈ యొక్క ముద్దుర్తి సంగమేశ్వర ఆలయం మాత్రం 3 విశిష్టతలు కలిగిన దేవాలయం. కాబట్టి మీరు అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ నీరు కూడా చాలా పుష్కలంగా ఉంది. కాబట్టి నీరు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. జలం ఎక్కడుంటే అక్కడ చాలా ఆనందం వస్తుంది. ఇటువంటి తరుణంలో నీటి వనరుల్ని రక్షించుకుంటే మన యొక్క ధర్మాన్ని, మన హిందుత్వాన్ని కూడా రక్షించుకున్నట్టే. ఈ విషయాన్ని ప్రతి ఒక్క భారతీయుడు కూడా అర్థం చేసుకుంటే ఈ భారతదేశం రాబోయే రోజుల్లో పరమ వైభవ స్థితికి వెళ్తుంది. కాబట్టి మీ అందరూ కూడా ఆ నదుల పేర్లు, ఈ యొక్క ఊరి ప్రెసిడెంట్ ఎంపీటీసీ మీ పేరేంటండి? పల్లా రమణ యాదవ్. మీరు యాదవ్. అచ్చా, మీరు ఎంపీటీసీ. ఈసారి ఎంపీటీసీ గెలిచినంత ముందు ఎప్పుడైనా ఎంపీటీసీ చేశారా? ప్రెసిడెంట్గా చేశారు. అచ్చా, ఇప్పుడు ఇక్కడ 3 నదులు చెప్పారు కదా, నదుల పేర్లు చెప్పండి గట్టిగా. 3 నదుల పేర్లు అంటే కాశేరు, బొడ్డేరు, చెలేరు. అచ్చా, చూడండి, ఇవి కూడా ప్రధానమైన నదులేనండి. ఈ యొక్క అనకాపల్లి జిల్లాలో ప్రధానమైన నదుల్లో కూడా ఇవి ప్రధానమైనవే. కాబట్టి భక్తులందరూ కూడా అర్థం చేసుకొని ఇలాంటి ప్రదేశాలకి రండి. మీ యొక్క మెదడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన జీవితం ఎప్పుడైతే అనుభవిస్తావో ఆనందమైన జీవనం నువ్వు కొనసాగిస్తుంటావు. కాబట్టి ఇలాంటి ప్రదేశాలకు వస్తేనే మీ జీవనం చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్.